వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్ తెలంగాణ పోలీస్. సార్, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సినిమాలో యాక్ట్ చేయాలని మద్రాస్ వెళ్ళి ఉంటారు. మద్రాస్లో మీరు పడ్డ కష్టాలు చెప్పండి. అన్నానగర్లో కానీ మీరు చాలా వెనక్కి తీసుకెళ్తున్నారు నన్ను. అన్నానగర్లో కానీ నేను కష్టపడలేదు. ఎందుకు కష్టపడలేదు అంటే మా కరాటే మాస్టర్ ఉండేది మద్రాస్లోనే. ఎం శ్రీనివాసులు గారని ఆయన డోజో ఉండేది, అక్కడ కరాటే స్కూల్ ఉండేది. మింట్ సెంటర్ దగ్గర వాషర్మన్పేట రైల్వే కాలనీ ఉండేది. ఆ రైల్వే కాలనీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ రెండింటి ఆధ్వర్యంలో అక్కడ కరాటే క్లాస్ ఉండేది. ఇక ఆయన ఎట్లాగో మా గురువు గారే కాబట్టి అక్కడ వెళ్ళటమే నాకు అకామిడేషన్ దొరికింది. నాకు ఇబ్బంది లేదు. మీరు కష్టాలు పడ్డది కాదు, నేను చూసింది చెప్తాను. రెండు విషయాలు అంటే బ్రహ్మాజీ వీళ్ళంతా కూడా నాకన్నా ముందు అక్కడికి వెళ్ళినారు. బ్రహ్మాజీ మా సీనియర్. అక్కడ 6.5 into 6.5 రూమ్ ఉంటుంది. అటు ఇటు చెక్క కొట్టి ఉంటుంది, మంచం కాదు చెక్క కొట్టి ఉంటుంది గోడలో. ఇటొకలు పడుకోవాలి దాంట్లో. మళ్ళీ బాత్రూమ్స్ అన్నీ కూడా ఒక ఫ్లోర్లో ఉంటాయి, లైన్ కట్టి ఉండాలి. అక్కడ అన్నపూర్ణ మెస్సో ఏదో మెస్ ఉంటుంది. టోకన్లు 60 ఫుడ్ మీల్స్కి. డబ్బులు ఇంటి నుంచి ఎవరికి వచ్చినా ఫస్ట్ 60 భోజనాలు టోకెన్ తీసి జోలో పెట్టుకుంటారు, అది సెక్యూరిటీ కోసం. ఇక ఆల్బమ్లు చేతిలో పట్టుకొని అన్ని స్టూడియోలు ఎంబటి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు కలుస్తూ తిరగాలి. అది ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, ఎవరు రమ్మంటారో ఎవరు గెలవడతారో తెలియదు. అయితే మా సార్ ఏం చెప్పారంటే, నాకు నువ్వెంత తిరుగుతావో తిరుగు, ఎటు చూసి వస్తావో చూసిరా, కానీ నేను ఆర్టిస్ట్ని, నాకు వేషం కావాలని నువ్వు ఎక్కడ అడగొద్దన్నారు. అయితే నేను అడిగాను, ఎందుకు సార్? నేను వచ్చిందే దానికోసం కదా. ఎందుకు అంటే, నీకు ఫస్ట్ విషయం తెలుసుకో, నువ్వు వెళ్ళటమే నేను ఆర్టిస్ట్ని, నాకు వేషం కావాలంటే నేను గేట్ బయట ఉంచుతారు, నువ్వు అది తట్టుకోలేవు. కాబట్టి నువ్వు ఊరికే తిరిగి చూసిరా అన్నాడు. ఆ తిరిగి చూసినప్పుడే మనకు అర్థమైపోయింది ఇది మనతో కాదని. అది అంత తిరగటం చూడటం అంత కాదనిపించింది. ఇంటికాడ కండిషన్ ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మెడ్రాస్ పంపటం. అంటే నేను లాస్ట్ చైల్డ్ కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఏదో నేను వెళ్ళాలని అడిగినప్పుడు పంపించారు. వాళ్ళ కండిషన్ ఏంటంటే, ఉంటే అటే ఉండు, వస్తే వెనక్కి వచ్చేసాయి, కానీ డబ్బులు పంపించని మాత్రం అడగదు. డబ్బులు మాత్రం నీకు ₹1 పంపించారు, కొంత ఇచ్చి పంపించారు, అది ఖర్చు అయిపోతాయి. అప్పుడు మనం వెనక్కి రాలేక అక్కడ ఉండలేక ఏం చేస్తున్నారు అని చూస్తే చాలామంది అండి, అంటే ఆ ఈగో ఉంటుంది కదా, వెనక్కి వెళ్ళలేరు. అక్కడేమో అవకాశాలు అంత ఈజీగా రావు, భయంకరమైన కాంపిటీషను, ఒకళ్ళని మించిన ఒకళ్ళు అందగాళ్ళు, ఫిజిక్ అట్లా ఉంటారు. హోటల్ సప్లయర్స్గా, బాయ్స్గా, ఇక రకరకాల వృత్తులు, రకరకాల వ్యాపకాలలో ఆ తిండి కోసమో 4 డబ్బుల కోసమో సెటిల్ అయిపోతారు. అది మనకు సాధ్యం కాలేదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే మా కరాటే సారు ఒక అడ్వైజ్ ఇచ్చాడు, నువ్వు వెళ్తే ఇంటికి వెళ్ళిపో, లేదు నేను ఇప్పుడు ఉంటాను అంటే డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేయి, నీకు అన్ని ఏర్పాట్లు చేసి నేను చూస్తాను, నువ్వు డ్యాన్స్ క్లాస్ ఓపెన్ చేసి ఇక్కడ ఉండు అన్నారు. అయితే లక్కీగా ఏమైందంటే 86 డిసెంబర్లో మా కరాటే బ్లాక్ బెల్ట్ టెస్ట్ జరిగింది మెడ్రాస్లో. మలేషియా నుంచి మాస్టర్ వచ్చేసి టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ జరిగిన తర్వాత బెల్ట్ ప్రజెంటేషన్ ఫంక్షన్ జరిగింది. దానికి రైల్వే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళంతా ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు ఆ రోజు. ఆ ఫంక్షన్ జరిగే టైంలోనే మా డ్యాన్స్ మాస్టర్ గారు నగలు కొనడానికి మద్రాసు వచ్చారు. అంటే అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అంత ఎస్టాబ్లిష్ కాలేదు, డ్రెస్సెస్ కానీ కూచిపూడి కానీ భరతనాట్యం ఇక్కడ ఏం దొరికేవి కాదు, ఎవరైనా మెడ్రాస్ వెళ్ళి కొనుక్కోవాల్సిందే. అక్కడ వాళ్ళిద్దరి ఫోర్స్ మీద నేను అక్కడ ఒక 2 ఐటెంలు ప్రోగ్రామ్ చేశాను. అంతవరకు ఆ సబ్జెక్టు. ఇక నేను క్లాస్ పెట్టాలి అన్నప్పుడు ఎలాగా, అప్పుడు మా కరాటే మాస్టర్ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరికీ చెప్పారు. అప్పుడు బ్లాక్ బెల్ట్ టెస్ట్ జరిగినప్పుడు ఒక ఆయన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చిండు కదా, ఆయనే ఇప్పుడు మద్రాసులో సెటిల్ కావడానికి వచ్చాడు, క్లాస్ పెడతాడు అనగానే క్లాస్కు ఆన్ పేపర్ పర్మిషన్ ఇచ్చేసి ఒక హాల్ ఇచ్చేశారు. ఓపెనింగ్ షాటే మనకు నెలకు 6,000 జీతం. అప్పుడే 6,000 87లో కూచిపూడి. 87లో నేను డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ ₹6,000. ఇక అక్కడ నుంచి మనకి ఇబ్బందులు ఏం లేవు. ఇక దెన్ టీ నగర్లో
ఏకనాథ్ వీడియోస్ అని ఒకటి ఉండేది ఆ రోజులలో, క్యాసెట్స్ అవును ఉండేది. అవును విహెచ్ఎస్ క్యాసెట్. యా, దాని మీద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండేది. అక్కడ అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్గా జాబ్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2000 ఇచ్చేసి ఒక 60 మీల్స్ టోకన్ తీసి ఇచ్చేసేవాళ్ళు. కాబట్టి ఉండటానికి తినటానికి ఇబ్బంది లేదు. చక్కగా ఇక్కడ ఒక 6000, అక్కడ ఒక 2000, 8000 వచ్చేటి. జల్సా ఇంకా ఫుల్ జల్సా చేసే ఓపిక కానీ అసలు 8000 interest అప్పుడు లేదు. ఎక్కువ యా, కదండి. యా, చాలా ఎక్కువ. మరి ఇంటికి ఇంకా- పంపించారా డబ్బులు? అంటే ఇంట్లో డబ్బులు తీసుకునేంత ఓపిక కూడా వాళ్ళకి లేదు లేండి. కానీ నేను ఎవ్రీ వీక్ ఖమ్మం వచ్చేసేవాడిని. మాది ఖమ్మం ప్రాపర్. ఎవ్రీ వీక్ ఫ్రైడే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఉండేది అప్పుడు. అది ఎక్కి ఖమ్మం దిగటం, మళ్ళీ సండే ఇట్టెక్కి అటు వెళ్ళిపోవటం. ఇక అలా అక్కడ గడిచిపోయింది. ఇబ్బందులు ఏం పడలేదు నేను. ఓకే. చెన్నైలో ఇంకేం నేర్చుకున్నారు మరి? మరి ఎందుకు వచ్చారు ఆ ఫిల్మ్ నుంచి? మంచి డాన్స్ మాస్టర్ అవ్వాల్సింది కదా. అంటే నేను అదే చెప్పాను కదా ఇందాక, అప్పట్లో తారా మాస్టర్ గారు వీళ్ళందరూ ఉండేవారు కదా. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందని మనం ఒకటి చెయ్యాలని అనుకున్నాం. 87లో నోటిఫికేషన్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు కుమ్మక్క అయిపోయారు. వీళ్ళు ఎలాగైనా అక్కడి నుంచి గుంజాలనుకున్నారు. అప్లై చేశాము. ఒకటొకటిగా నేను 1 స్టార్ సెలక్షన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, రన్నింగ్ అవన్నీ కూడా అవి అటెండ్ చేయడం. మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ క్వాలిఫై అయిపోతే మళ్ళీ పిలిపించేవాళ్ళు. మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ మెయిన్స్కి పిలిపించారు. మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ వచ్చింది. అప్పుడు ఒక 1 మంత్ బాగా కష్టపడి చదివాము. అది కూడా క్వాలిఫై అయింది. ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయిపోయింది. జాబ్ వచ్చింది. ఇక జాబ్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సర్వీస్ కదా, ఆ క్రేజ్ వేరే ఉంటుంది. ఆల్రెడీ మేము హై స్కూల్లో నేను స్కౌట్ చేశాను, దెన్ కాలేజెస్లో ఎన్సిసి చేశాను. సరే, లైఫ్ సెక్యూరిటీ, యూనిఫామ్ సర్వీసు. ఇక మా డ్యాన్స్ క్లాస్ని మా గురువు గారికి చెప్పేసి మీరు చూసుకోండి సార్ అదని చెప్పని నేను ఇటు వచ్చేసాను. ఓకే సార్, అక్కడ మీకు సహచరులు ఎవరు ఉన్నారు ఇప్పుడు? అంటే నా సీనియర్స్ వాళ్ళంతా కూడా. ఎవరు? బ్రహ్మాజీ నా సీనియరు, చిట్టిబాబు అని ఇంకొక అతను ఉంటాడు, అవును, అతను నా సీనియరే. ఒక 2-3 కనపడతారు అప్పటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ డాన్స్ క్లాస్ లో, డాన్స్ క్లాసులో ఇప్పుడు ఎవరు లేరు. అప్పుడు సలీం మాస్టర్ అందరూ ఉండేవారు కదా. అటు సైడ్ కాదు మనం, మీదంతా క్లాసికల్. మాది ఓన్లీ క్లాసికల్ డాన్స్, మన సినీ డాన్స్ సైడ్ కాదు మేము. అది ఒక ఉద్యోగం మాదిరిగా కొన్ని రోజులు అక్కడ చేశాను. కానీ ఇది మెయిన్ క్లాసికల్ డాన్స్, కూచిపూడి, ఇదంతా కూడా సంప్రదాయబద్ధంగా సినీ సైడ్ కాదు. ఓకే, డాన్స్ మాస్టర్ తర్వాత పోలీస్ యూనిఫామ్, పోలీస్ మాస్టర్ అయ్యారు. ఓకే.